పేరేంటి చెల్లె? ప్రమీల. ప్రమీలమ్మ ఎక్కడికించి మీరు? ఆంధ్ర నుంచి. ఆంధ్రకించి వచ్చిండ్రా అమ్మ? అక్కడ ఎట్లుంటదమ్మా వినాయక చవితి? ఇక్కడ ఎట్లున్నది? ఇక్కడే బాగుండేది అక్కడికంటే. మీరు ఎవరమ్మా ఆంధ్రలో? ఒంగోలు. ఓ ఒంగోలు అంటే పెద్ద పెద్ద ఎడ్లుంటాయి మీ తాట కదమ్మా? నాకు ఎరకనేడా పెద్ద పెద్ద కొమ్ములు ఎడ్లుంటాయి. ఫేమస్ సంక్రాంతి. సంక్రాంతి మీకు అక్కడ ఫేమస్. అమ్మ వినాయక చవితి మీ దగ్గర ఇంత బాగా నడవదా మరా? నడవదు, తక్కువ. ఇక్కడ ఫేమస్. ఇక్కడే ఫేమస్. చూడడానికి వచ్చిండ్రా అమ్మ? చూడండి. ఆడికించి ఒంగోలు కాడికించి నేను ఇవాళ తీసుకొచ్చిండ్రు మరి? మేము వచ్చాం ఫ్యామిలీ మొత్తం వచ్చిండ్రు. ఈ తమ్ముడు ఏమవుతాడు? మీ బాగా తీసుకొచ్చిందా? తమ్మి మీరు ఎక్కడికించి వచ్చిండ్రు తమ్మి? హైదరాబాద్. గిట్రా తమ్ముడు. యువతల బాంధుకి ఇంకా ముగ్గురు తమ్ముళ్ళు కనబడ్డారు. తమ్మి నమస్తే. తమ్మి ఏం చేస్తావు తమ్మి? గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతారు. ఆడ అశోక్ నగర్ కూడా. తమ్మి ఎట్లా చదువుతున్నారు? ఏం కథ మరా? ఎప్పుడు చదువుతూనే ఉంటారు తమ్మి. అప్పుడప్పుడు జర బయటికి రావాలి గాలికి. ఎక్కువ చదువుతున్నాడు అని తీసుకొచ్చి. నువ్వేం చదువుతావు తమ్మి? యూపీఎస్కే ప్రిపేర్ అవుతుంది. నువ్వు తమ్మి ఏ ఊరు తమ్మి? మీది పరిగి వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటుండు తమ్ముడు. నువ్వు తమ్ముడు? మా గోదావరికాని వాళ్ళు పిల్లగాడు. నువ్వు హైదరాబాదే తార్నాకోళ్ళు. కానీ ఇంటికాడ ఉండి చదువుకుంటావా మరి? లేకపోతే రోజు వచ్చి తమ్మి కష్టం అనిపించదా తమ్మి? చాలా చదవాలనంట కదా, చాలా గంటలు చదవాలనంట మీరు. మొత్తానికైతే కష్టపడైనా చదువుతుండ్రు. అప్పుడప్పుడు జర ఆట విడుపు ఉండాలి కదా పిల్లలకు. అందుకని యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం చదువుతున్న పిల్లలు అంట వచ్చింది. తమ్ముడు ఎట్లా అనిపిస్తున్నాయి వినాయక చవితి? మేము ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వెళ్ళినాం. అక్కడ కష్టమైన దర్శనం చేసుకుని ఇటు మెల్లిగా బయట పడ్డాం. సరే చూసిపోదామని చెప్పేసి విగ్రహాలు ఏర్పాట్లు. తమ్ముడు మన గోదావరికాయలు ఇంతగానే వెళ్తాయా? గోదావరికాయలు మంచిగానే వెళ్తాయి. అక్కడ మన పక్కనే గోదావరి ఉంటుంది కదా, అక్కడ మంచిగానే వెళ్తాయి వినాయకులు. నేను చిన్న ఉన్నప్పుడు పక్కన ఎయిటింగ్ కాలనీ అని ఉంటుంది, ఇచ్చేవాళ్ళు వినాయకులకు. మేము అక్కడ ఊరు సెంటర్కి వచ్చి అక్కడ నుంచి పోయేది. ఇట్లే ఉండేది సేమ్. ఊరు సెంటర్కి వచ్చి ప్రతిదీ అక్కడ నుంచి నిమజ్జనానికి బయలుదేరేది. ప్రతి వినాయకుని దగ్గర డాన్స్ చేసేది చిన్నప్పుడు. మా సంగ్రహాలకి ఇట్లా అట్లనే అందరికి నంబర్లు ఇస్తారు. ఎవరి నంబర్లు వాళ్ళే పోవాలి. నిమ్మలం ఉంటుంది తమ్మి. మంచిగా అనిపిస్తుంది. రకరకాల ప్రసాదాలు. ఒక వినాయకుడు అయినాక ఒక వినాయకుడు. పడుతున్న వినాయకుడు కాకుండా ఎంతకెంతకు వచ్చి ఆడుకోవచ్చు మంచిగా కదా. ఏ వినాయకుడిని వస్తాక డాన్స్ చేద్దాం చిన్నప్పుడు. పాపం ఇప్పుడేమో చదువుకుంటున్నారు కానీ మొత్తానికి అయితే చదువుకోవడానికి వచ్చిండ్రు. ఒక రోజు అట్లా తిరిగిపోదాం మన వచ్చిన పిల్లలు. బాగా చదువుకోండి తమ్మి, మంచిగా ఉద్యోగం కొట్టాలి మీరు అందరూ. మా వికారాబాద్ వాళ్ళు, పరిగోళ్ళు, హైదరాబాద్ వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి తమ్ముళ్ళందరూ. పాప మా తమ్ముళ్ళందరూ వినాయకులను చూద్దామని ఒక పారు వచ్చిండ్రు. అట్లా నడుండి అటు పోదామండి. అందులో కెమెరాలో గలీజ్గా వస్తుంది బెట్ట అట్లా తినుకుంటూ నిలబడితే. ఏందో పూరలకు సెన్స్ పోయింది. సెన్స్ పోయింది అన్న పూరలకి. మనము చిన్నప్పుడు మన ఇక్కడ బండి మీద మంచిగా వినాయకుని పెట్టుకొని కార్లో తీసుకొని వచ్చిండ్రు. స్వామిని కారు మీద పెట్టుకొని స్వామిని చూడండి నుల్లా ముద్దుగా నెత్తికి పగిడికి ఒక పిలికే ఎంత ముద్దుగా ఉన్నాడో స్వామి. బాగున్నాడు అన్న. ఎవల వినాయకుడే? మా వినాయకుడు. ఎక్కడి నుండి అన్న మీరు? జవహర్ నగర్ అన్న. జవహర్ నగర్ అంటే యూసుఫ్ కూడా జవహర్ నగర్. ఏం చేస్తావన్నా నువ్వు కొలువు? మేము డ్రైవింగ్ చేస్తాం. డ్రైవింగే అన్న. మరి వినాయకుని ఇట్లా స్వామిని మీద పెట్టుకొని తీసుకొస్తే అది కదలదా అన్న? కథలు పట్టుకొని వచ్చారమ్మ. పట్టుకొని వచ్చిండ్రు. నీ పేరేం తమ్ముడు? సాయి. ఏం చదువుతున్నావు బేట? అమ్మ సాయి సిఏ చేస్తున్నాడు అంట. చూడండి తమ్మి చాలా కష్టం ఉంటుంది అంట కదా తమ్మి సిఏ అంటే. ఇంకా ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ఎట్లన్నా చదవాల్సిందే కదమ్మా. ఎట్లన్నా చదివి పాస్ అవ్వాల్సిందే. అది రాసినా కొద్ది పోతా ఉంటది అంటారు. సబ్జెక్ట్ లో 2 మార్కులతో పోయినా మళ్ళీ రాయాల్సిందే కదమ్మా. మొత్తం అన్ని రాయాలంట. అన్ని వేరే ఉంటాయి. ఇగో ఇలా సిఏ వేరే ఉంటది. ఒక్క సబ్జెక్టులో 2 తక్కువ ఉండి పోయినా కానీ మళ్ళీ ఒక్క సబ్జెక్ట్ రాసుకున్నాడు ఉండదు. మళ్ళీ వేసుకున్నా చదవాలి. గసంటి కష్టమైన చదువు ఎందుకు తీసుకున్నావు తమ్మి? కష్టపడితేనే కదమ్మా ఫ్యూచర్ లో సక్సెస్ అవుతాము. మంచిగా చెప్పినావు రా తమ్ముడా. కష్టపడితేనే ఫ్యూచర్ లో సక్సెస్ అయితే అంటున్నాడు సాయి. సాయి ఎన్ని గంటలు చదువుతావు తమ్మి రోజుకి? చదువుతానమ్మా 13 నుంచి 14 గంటల వరకు. కాలేజ్కి పోతాను, మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ఒక గంటన్నర అట్లా చదువుతాం. మళ్ళీ నీ కడుపు చల్లకుండా నీ ఓపికకి దండం రా నాయన. వీనికి గొట్ట ఒక కొబ్బరికాయ మొదలు. నీడేనా? మా అబ్బాయి అమ్మ.
అన్న నువ్వు డ్రైవర్ చేసుకుంటావని సీఏ చేపిస్తున్నావు. అవునమ్మా. నువ్వు సూపరే అన్న. వదినే నమస్తే. నమస్తే అమ్మా. బుజ్జి గణపతి నువ్వు పట్టుకున్నావు, పెద్ద గణపతి నేను పోర్లకి ఇద్దాం అనుకున్నావా? ఎట్లా చదువుతారమ్మా పిల్లలు? చాలా బాగా చదువుతారమ్మా. అన్ని క్లాస్ ఫస్ట్. ఎట్లా అనిపిస్తుంది ఈ వినాయక చవితికి మరి? చాలా బాగా. 9 రోజులు ఏమేమి వండినావు వదినే? మొత్తం అన్ని రకాల పిండి వంటలు చేసి పెట్టాను, రోజుకి ఒక్కొక్కటి. మంచిగా. వీడు సంటోడు మా మరిది కొడుకు. మరిది కొడుకు. నువ్వేం చదువుతున్నావు బట? డిగ్రీ చేస్తాం. ఇప్పుడు డిగ్రీ ఏ ఊరు వెళ్తాము మీరు? మన ఏపీ ఆంధ్ర. ఆంధ్ర నుండి వినాయక నిమజ్జనం చూడడానికి వచ్చినవా? అంటే ఆంధ్రాలో స్టే చేస్తామంటే ఇక్కడ మేము జస్ట్ సెటిల్ ఇక్కడే సెటిల్. ఆ ఊరోళ్ళు కానీ ఇక్కడ సెటిల్ అయ్యి. ఈడ ఏడ చదువుతున్నావు మీ డిగ్రీ? కుకట్పల్లి. కుక్కట్పల్లిలో చదువుతుండ్రంటే వినాయకుడిని నిమజ్జనం చేద్దామని ఒక చిన్న గణపతిని ఒక పెద్ద గణపతిని పట్టుకొని వచ్చిండ్రు ఈ అక్కోళ్ళు.